సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సర్వే నంబర్ 1 జంగంపేట 376 భూ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి రాష్ట్ర నాయకులు దేశపాండే, జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు నరసింహారావు, మండల అధ్యక్షులు జగన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ జిన్నారం 1 నెంబర్ రైతుల నుంచి దౌర్జన్యంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని, రైతులకు ఇష్టం లేకున్నా బలవంతంగా వారి సంతకాలు సేకరించి హెచ్ఎండిఏకు అప్పగించారని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 600 గజాల స్థలాన్ని ఇప్పటి వరకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ స్థానిక నాయకులు రైతులను మోసం చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి స్థానిక నాయకులు అండగా ఉంటామని చెప్పినప్పటికీ వారిని పట్టించుకున్న పాపాన పోలేదని, గతంలో ధర్నా చేసిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయకుంటే వారికి న్యాయం జరిగే వరకు న్యాయపరంగా తమ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముంగడ ధర్నా చేసినప్పుడు ఒక నాయకుడు వచ్చిన, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్ద కాన్వాయ్ తీసుకొని 10-20 కాళ్ళు. ఆ నాయకుడు ఎక్కడుండో కనిపిస్తలేదు. మరి అదే ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు, మా ప్రభుత్వం వస్తే 600 గజాలు కాదు, ఏదైతే మీ దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకుందో మీ భూములు మీకు ఇప్పిస్తామన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పండుకున్నారు? స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయారు? ఈరోజు ఏ రైతైనా సరే ఇంటి ముంగడికి వస్తే కాంగ్రెస్ నాయకులను కానీ టీఆర్ఎస్ నాయకులను కానీ గల్లా బట్టి అడగండి. ఈ గల్లా బట్టి అడిగితేనే వాళ్ళకు ఇంకోసారి పేద రైతుల భూములు దోచుకోరు, పేద రైతుల భూములు తీసుకోరు. లేకపోతే మన భూములు ఒక గుంట కూడా మిగిలేదు. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు అధికారం అంటే బల్మీకి వచ్చి ఇవరికి దోలుకొచ్చి పొట్టిపించిండు. ఆ టెంట్ హౌస్ కినయ్యా, ఆ ఎయిర్ ఫ్లోస్ కినయ్యా, నన్ను పెట్టనే పెట్టంటే తోలుకొచ్చి పెట్టించాడు. రమేష్ కూడా ఆయన కూడా పట్టుకున్నదాన్ని లేపు పెట్టించుకో. అది డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, డ్యూటీ పెట్టిస్తామన్నారు. అది లేదు, ఇది లేదు, రైతు బంధు కూడా లేదు, రైతు బంధు కూడా లేదు. ఇంకేం చేయాలి? ఎక్కడ పోవాలి? షిప్పులు ఎత్తుకొని రోడ్డు మీద కూర్చున్నది నిమ్మడి నడుములు అసలు. ఇంతకు ముందు చాలా మంది పెద్దలు చెప్పారు, మాకు ఎంపీ ఊరు, ఎమ్మెల్సీ ఊరు, జిల్లా అధ్యక్షులు కానీ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, జిల్లా పార్టీ నాయకులు కావచ్చు, వారికంటే కూడా వారికి అండగా ఈరోజు వారికి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ప్రజలకు అండదండగా ఉండే కసిగట్టిన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు అండగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యకర్తలు తలుచుకుంటే మీ అందరికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ బీఆర్ఎస్ కానీ బుద్ధి చెప్పి రైతులకు న్యాయం చేసేదాకా పోరాడి గద్దెనెక్కి కూర్చొని మీరు అధికారంలో ఉండి మరి అనుభవిస్తున్నటువంటి నాయకులు ఇక్కడ ఎంపీపీ రవీందర్ గౌడ్ కాంగ్రెస్ అదే ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి కావచ్చు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అటు కాంగ్రెస్లు ఉన్నారా, బీఆర్ఎస్లు ఉన్నారా వారికే తెలియాలి. వారు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మరి ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు అందరూ కూడా ఈరోజు వాళ్ళని మోసం చేసి ఈరోజు ఉన్నటువంటి ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చినాకనే మీరు సంతకాలు పెట్టాలని చెప్పినాం. ఎంతమంది చెప్పినా వాళ్లకు అరిచేతుల వైకుంఠం చూపించిన నాయకులు మీరు కోటీశ్వరులు అవుతారు. 600 గజాలు వస్తే మీకు 50 లక్షలు వస్తాయి, 60 లక్షలు వస్తాయని చెప్పేసి ఇళ్లకు పిలిపించుకొని ఆపిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీ అందరికీ కూడా మీరు మళ్ళీ పాస్బుక్లు తీసుకోవడం, మేము ఇప్పిస్తామని చెప్పడం ఇదంతా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఏదున్నా అధికార యంత్రాంగం చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాలి,
వాళ్ళకి ఏదైనా నష్టపరిస్థితుల్లో తీసుకుంటే వాళ్ళకు నష్టపరిహారం రాదు అని మేము రైతులకు చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు రైతులు ఎవ్వరి మాటలు వినవద్దు, దయచేసి ఎవరి ప్రలోభాలకు గురి కావద్దు. ఎక్కడనైతే మేము ఎంఆర్ఓ గారికి చెప్తాం, ఒక వారం రోజులైనాక ఎంపీని ఎమ్మెల్సీని తీసుకొని కలెక్టరేట్ పోయి కూడా కలెక్టర్ని కలిసి మేము మీ అందరి సమక్షంలో మాట తీసుకుంటాం. మాట తీసుకున్నాక మళ్ళా రైతులందరినీ పిలిచి ఇదే మండల ఆఫీస్లో చర్చ పెట్టి మీకు భూమి కావన్నా, మీకు డబ్బులు కావన్నా, నష్టపరిహారం ఎంత కావాలని వాళ్ళ నోటి ద్వారానే అడిగిపించే వరకు, మీకు న్యాయం చేసేంత వరకు కూడా మేము మీ వెనకాలనే ఉంటాం. కాబట్టి జిన్నారం 376 మరియు 1వ సర్వే నంబర్ ఖచ్చితంగా రైతులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సహకరించి ఉన్నట్టయితే